ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. రేపు బుధవారం నుండి ఉదయం 10:30 నుండి 1 గంట వరకు స్వస్థతా ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. గత 5 సంవత్సరాల క్రితం ఆగిపోయినది మరలా తిరిగి ప్రారంభిస్తున్నాం. ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియచేసి పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. బుధవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు విజయవాడ గ్రేస్ టెంపుల్ మందిరంలోని అందరూ గమనించగలరు, ప్రార్థనాపూర్వకంగా పాల్గొనగలరు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 18వ వచనములో యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు. యోసేపు 10 మంది అన్నలు ధాన్యం కొనడానికి ఐగుప్తు దేశానికి అంటే యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు తమ్ముడు అన్నలందరినీ గుర్తుపట్టాడు. అన్నలు తమ్ముడు కలిసి మినిమం ఒక 17 సంవత్సరాలు పైన అయిపోయింది. తమ్ముడు అన్నలందరినీ గుర్తుపట్టాడు కానీ అన్నలు తమ్ముడిని గుర్తుపట్టలేదు. యోసేపు ఐగుప్తు దేశమునకు అధికారిగా ఉన్నాడు. అయితే అన్నలని తెలియనట్లుగా 3 దినాలు చెరసాలలో వేయించాడు. యోసేపులో ఉన్న కక్ష, సాధింపు ధోరణి, పగ, ద్వేషము అనేవి కాదు. వారి గతంలో తనకు చేసిన కీడు తలంచుకొని వారు పశ్చాత్తాప చెందాలని అలా బంధించాడు తప్ప యోసేపు అన్నల మీద కక్ష కాదు. అన్నలలో మార్పు తీసుకురావాలి, మనం చేస్తున్నది తప్పు అని కాస్త పశ్చాత్తాపం కలగడానికి యోసేపు అధికారిగా ఉన్నాడు గనక వాళ్ళను ఒక 3 దినాలు చెరసాలలో వేయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యోసేపు తన అన్నలు చేసిన కీడంతా మరిచిపోయి వారి కుటుంబాలను పోషించాడు. ఎక్కడ మనసులో పెట్టుకోలా యోసేపు. వారి అన్నలు చేసినటువంటివి ఏది కూడా తను ఎక్కడ కూడా మనసులో పెట్టుకోలే, పూర్తిగా మర్చిపోయాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం 7వ వచనంలో, కాలేబు ఎవ్వరికి భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చితిని అంటాడు. అనగా మోషే కనాను దేశంలోకి వెళ్లే ముందు కొన్ని దినాల ముందు యెహోషువని కాలేబుని ఆ ప్రదేశానికి పంపిస్తాడు. వేగు చూడడానికి 12 మందిని పంపిస్తాడు. ఆ ప్రాంతం ఎలా ఉందో చూసిరండి, మనము ఆ దేశానికి వెళ్ళబోతున్నాం కదా, అక్కడ పండే పంటలేంటో, లోయలు ఎలా ఉంటాయి, కొండలు ఎలా ఉంటాయి, అక్కడ నీరు ఎలా ఉంటుందో చూసిరండి అని పంపిస్తాడు. అప్పుడు వచ్చాక రిపోర్ట్ ఇస్తాడు కాలేబు. ఏమని రిపోర్ట్ ఇస్తున్నాడు అంటే చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు. 10 మంది కూడా చెడ్డ వర్తమానం తీసుకొచ్చారు ఆ దేశం కోసం. యెహోషువ, కాలేబు మంచి వర్తమానం తెచ్చారు. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులకి నాయకుడయ్యాడు. కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు. కాలేబు మనుషులకు భయపడక దేవునికి భయపడి తానది చూచింది చూచినట్లే మోషేకి వర్తమానం తెచ్చాడు. అందువలన ఆ తరము వారందరూ రాలిపోయినా కాలేబు, యెహోషువ అలా నిలబడ్డారు. ముఖ్యంగా కాలేబు 85 ఏండ్లు నిండు బలముతో జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడ్డాడు గనక 85 సంవత్సరాలు కాలేబు జీవించగలిగాడు. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడువాడిని గనక అన్నలు అన్యాయం చేసినా గాని వాళ్ళని ఎక్కడా కూడా శిక్షించరా. యోసేపు ఆ స్థాయికి వెళ్ళినా కానీ, అంటే రాజు స్థాయికి వెళ్ళినా కానీ దేవునికి భయపడేవాడు. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పోస్ట్లో ఉన్నా, కొర్నేలి గురించి ఒక మాట ఉంది బైబిల్లో. కొర్నేలి గురించి కింద పని వారు చెప్తారు, ఒక దైవ సేవకుడికి, అతడు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలికి కలిగిన మంచి సాక్ష్యం, యోసేపుకు కలిగిన మంచి సాక్ష్యం
లేదు కాలేబు కలిగిన మంచి సాక్ష్యం ఏంటంటే వారు దేవునికి భయపడువారు. అందుకే మరి కాలేబు ఆ స్థాయిలో, యోసేపు ఆ స్థాయిలో, కొర్నేలి ఆ స్థాయిలో ఉండగలిగారు. కనుక మీరు ఎంత చదువుకున్నా, దూర ప్రాంతాలలో ఉంటున్నా, మంచి ఉద్యోగంతో ఉన్న, మంచి చదువుకున్న, మంచి డబ్బున్న, మంచి అందమున్న, దేవునికి భయపడువారుగా ఉండండి. దేవుడు మీ సంవత్సరాలను హెచ్చిస్తాడు, మంచి స్థాయిలో నిలబెడతాడు. కనుక దేవునికి భయంగా ఉండడం ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. యోసేపు దేవునికి భయపడువాడు, కొర్నేలి దేవునికి భయపడువాడు, కాలేబు దేవునికి భయపడువారు. నిజంగా వాళ్ళు ప్రభువా దీర్ఘాయుష్వంతులుగా అవడమే కాదు, వారిని మంచిగా మీరు ప్రభువా నాయకులుగా ఒక స్థాయిలో నిలబెట్టారు. ఎవరైతే మీకు భయపడతారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వర్ధిల్ల చేసే దేవుడివి. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్నవారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ప్రత్యేకంగా వారి కుటుంబాలను దీవించి, ఈ నెలంతటిలో వారికి మీ కృపనిచ్చి, ఈ నెలలో వారి కుటుంబాలలో మేలు కలుగులాగున, మీ ఆశీర్వాదం పొందుకునేలాగున, వారు ఏ ఏ విషయాలైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారు చేసిన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమల్లా ప్రభువా వారి ప్రయాణాలన్నింటిలో భద్రతను, క్షేమమును దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇచ్చి వారు బ్రతుకాలమంతా కృపాక్షేమములై వారు వెంట వచ్చులాగున సహాయము చేయమని, రేపు బుధవారం ప్రార్థన అనేకులుగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందులాగును కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు